తహసీల్దార్ వనసాక్షిపై జరిగిన దాడి ఘటన చాలా దురదృష్టకరమన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలు పిలిస్తేనే అక్కడికి వెళ్లారని, తనంతట తాను వెళ్ళలేదన్నారు. ఇరు వర్గాలు కూడా తన మాట వినలేదన్నారు. ఏది ఏమైనా తన వల్ల సంఘటన జరిగినందుకు చింతిస్తున్నానన్నారు. నా మీద కావాలని ఆపాదించడం జరిగింది. ఏదేమైనా తహసీల్దార్ గారు ఆ రకంగా బాధపడటం చాలా బాధాకరం. నేను ఆ విషయానికి చింతిస్తున్నాను. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక పక్కన తహసీల్దారు మహిళ, డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి వీళ్ళు కూడా మహిళలు. ఈ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం కానీ కంటతడి కానీ పెట్టే అవకాశాన్ని కలగజేయకూడదు. కాబట్టి జరిగిన సంఘటన పట్ల నేను విచారణ వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరికీ కూడా సామరస్యంగా విషయాన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పి నేను మరొక్కసారి వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. దీనిలో నేను ఆమెని ప్రొటెక్ట్ చేయడానికే ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడా కూడా ఒక మ్యాజిస్ట్రేట్ని కించపరచడానికి కానీ ఆమెని ఇబ్బంది పెట్టడం వలన మనకు వచ్చేటువంటి ప్రయోజనం కానీ ఏమాత్రం లేదు. అది అనుకోని సంఘటన, ఒక సున్నితమైనటువంటి సంఘటనని, 2 జిల్లాల బౌండరీ విషయంలో వచ్చినటువంటి సమస్యని సున్నితంగా పరిష్కరించుకోకుండా ఆవేశకావేశాలకు లోనై ఉద్రిక్తత వల్ల అలాంటి పరిస్థితి దారితీసిందే తప్ప ఇది కావాలని ఎవరో ప్రేరేపించిందో లేకపోతే ఇంకోటి చేసిందో కాదు. ఆ యొక్క రెవెన్యూ సంఘాల వారికి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా ఉండవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది.